అలాగే ఇరుముడిలో భాగంగా కొబ్బరికాయలో మన కుటుంబ సభ్యులతో నూనె పోయిస్తూ ఉంటాం. పొరపాటున ఆ నెయ్యి వేస్తూ ఉంటాం. పొరపాటున తర్వాత మన మార్గ మధ్యంలో ఆ నెయ్యి గనక లీక్ అయితే అంటే ఏంటి, మనం ఏమైనా తప్పు చేసినట్లు? అలానేం కాదు స్వామి. ఇప్పుడు మానవ సహజంగా జరుగుతూ ఉంటాయి, ప్రతి చోట జరుగుతుంటాయి. తప్పులు ఎన్నువారు తండోపతండంబులు ఉరువు జనులకెళ్ళ నుండి తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరంట. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు తెలిసిన తప్పు మళ్ళీ చేయడం తప్పు. సో అయితే ఏంటంటే మాలధారణలో ఇరుముడి కట్టుకుంటాము. ఆ ఇరుముడిలో కొబ్బరికాయ, అసలు కొబ్బరికాయ ఎంత విశిష్టం తెలుసా? అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతాం స్వామి? పైన ఉన్న కొబ్బరికాయ ఉంది కదా, ఈ దేహం. లోపల ఉన్న కొబ్బరి ఏంటి? నీ మనసు. అందులో ఉన్న నీళ్ళు ఏంటి? నీ ఆత్మస్వరూపం. ఈ ఆత్మను నివేదిస్తున్నాం. కొబ్బరికాయకి అంత తత్వం ఉంది. మన హిందుత్వంలో కొబ్బరికాయకి ఎంత విశిష్టమైనతుందో ఆ కొబ్బరికాయలోనే ఎందుకు నెయ్యి పోస్తున్నాము? ఇంత విశిష్టత ఉంది కాబట్టి కొబ్బరికాయకి స్వచ్ఛమైన ఆవునైన అందులో పోసి మనం అయ్యప్పకు సమర్పిస్తున్నాం. అయ్యప్ప తత్వం చాలా విశిష్టమైన స్వామి. మీరు ఏ పురాణాలు చదవక్కర్లేదు. శివుడు విష్ణువు అవతారమైన, నువ్వు సపరేట్గా శివుని కొలవక్కర్లా, సపరేట్గా విష్ణువుని కొలవక్కర్లా. అయ్యప్ప మాలతత్వం, అయ్యప్పను పూజిస్తే చాలు, అయ్యప్ప తత్వాన్ని తెలుసుకుంటే చాలు. 18 మెట్లకు అర్థం తెలుసుకొని 18 తత్వాలను వంట పట్టించుకొని మనలో ఉన్న 18 దుర్గుణాలను తొలగించుకొని సాక్షాత్ అయ్యప్ప స్వరూపం కావచ్చు అని చెప్తాడు ఆయన. ఇది అంతేగాని కొబ్బరికాయ ఒలికిందా, కొబ్బరికాయ పోయిందా, అది ఏం తప్పు కాదు, ఏది ఏం కాదు. అందుకే గురుస్వామిని ఎంట పెట్టుకుపోతారు. ఏడంటే ఆడ దించకూడదు, ఏడంటే ఆడ పెట్టకూడదు అని. ఎందుకంటే నియమంగా పోవాలి. ఇంత 41 రోజులు దీక్ష చేస్తున్నాం. అయ్యప్ప అంటేనే అసలు గృహస్థులు కూడా భయపడతారు. యాక్చువల్గా చెప్పాలంటే మాకంటే ఎక్కువ మాతస్వాములకి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సహకారం లేకుంటే మేము మాల వేయలేం. 100% మాకెంత పుణ్యం ఉందో దాంట్లో సగభాగం వాళ్ళకు చెందుతుంది. ఈ విషయంలోనే కాదు, స్త్రీ అనే విషయంలోనే ప్రతి ఒక్క స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కదా స్వామి. నేను ఎక్కడి నుంచి వస్తాను? అలాగే అమ్మ ఎంత ముఖ్యమో భార్య కూడా అంతే ముఖ్యం స్వామి. అమ్మకు నీకు పేగుబంధం, కానీ భార్య ఎవడో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దగ్గరికి వచ్చి 25 సంవత్సరాలు అమ్మా నాన్నలు అందరినీ వదిలేసి తననే మన జీవితంగా చేసుకొని ఈరోజు నేను మాలేస్తున్నాను. యాక్చువల్గా నేను భారతదేశం మొత్తం తిరిగాను స్వామి. మా మాతస్వామి సహకారం లేకుంటే నిజంగా తిరగలేను స్వామి. వాళ్ళు చాలా అద్భుతం స్వామి. స్త్రీ అంటేనే అద్భుతం. స్త్రీ తర్వాతనే పురుషుడు నా దృష్టిలో. పురుషాహంకారంతో చెప్పొచ్చాము కానీ ఇక్కడ అహంకారానికి తావులేదు, ఏం లేదు. అందుకే శివుడు స్త్రీకి అర్ధనారీశ్వరత్వం ఇచ్చాడు. అది పూజా మందిరంలో మతాన్ని వదిలేయాలి, నీ గడప దాటప్పుడు కులాన్ని వదిలి రోడ్డు ఎక్కువ, అందరూ సమానమే. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరిలో ఉన్నది భగవంతుడు కాదా? వీళ్ళందరిలో భగవంతుడు లేడా? ఎవరు జీవించి ఉన్నారు? జీవించి ఉన్న ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. నిర్జీవమైన చెట్టులో దానికి మాట్లాడే అర్హత లేదు, మాట్లాడలేదు. దాంట్లో కూడా ఉన్నది భగవంతుడే. భగవంతుడు అక్కడ లేడు, ఇక్కడ లేడు అని చెప్పలేదు, ఎక్కడ చూసినా ఉన్నాడు. మరి ఇంకేం సందేహం? రామ్ చరణ్ చేసిందో ఎలాంటి తప్పు లేదు స్వామి, అది తప్పు కానే కాదు. నేను చెప్తున్నాను, నా దీక్షా ఫలితంతో 16 సంవత్సరాలు అయ్యప్ప తత్వాన్ని వంట పట్టించుకొని చెప్తున్నాను. తప్పు చేయలేదు స్వామి. అది అలాగే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు బంధువులు ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే మరేంటి, మాల తీసేయాలా? ఎలాంటి? అదే నీ రక్త సంబంధకము, నీ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు మాల తీసేసి వెళ్ళేసి ఇంకా సంవత్సరం వద్దు, నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. అలా కాకుండా దూర బంధువులు అయితే మీరు వెళ్ళక్కర్లేదు స్వామి. ఎవరు కంపల్సరీ రమ్మని కూడా చెప్పరు. మాల్లో ఉన్నా అంటే ఎవరు పట్టించుకోరు కూడా. దూరపు బంధువులు, మీకు సంబంధం లేని వాళ్ళు, ఎంతోమంది స్నేహితులు ఇంకోటి చనిపోతుంటే దానికంతా మనం ఏం కంపల్సరీ మాల తీసేక్కర్లేదు. కానీ దగ్గర రక్త సంబంధికులు ఉంటారు, మనం నీళ్లు తలుచుకుంటామంటారు కదా, దినం పట్టిస్తాం చూడే, అలాంటి వాళ్ళు చనిపోతే కంపల్సరీ మాల తీసేసి గుళ్ళో అప్పగించేసి చెప్పేసి గుళ్ళో మా గురుస్వామితో మాల తీపిచ్చేసుకొని మాల విరమణ చేసి మనం వెళ్ళొచ్చు స్వామి. చాలామంది స్వాములు ఏం చేస్తున్నారండి స్వామి, ఇరుముడు ఇచ్చేసాము, ప్రసాదాలు తీసుకున్నాము, పంబలోకి వస్తాము, ఆడే వస్త్రాలు వదిలేస్తున్నాం. తప్పు స్వామి. అసలు మీరు 41 రోజులు పరమ పవిత్రంగా చూసుకున్న ఈ వస్త్రాలని ఎక్కడ పడితే అక్కడ వదలకండి స్వామి. నాది కన్యాస్వామిగా ఉన్నప్పటి నుంచి కూడా నా వస్త్రాలు నా దగ్గరే ఉన్నాయి స్వామి. నేను ఎక్కడ వదలలేదు స్వామి. అవసరమైనప్పుడు వాడుకుంటున్నాను, లేదంటే అలా ఉంచుకుంటున్నా. నేను దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, అది తప్పు. ప్లస్ మాల కూడా ఇంటికి వచ్చిన తర్వాత మీరు రిటర్న్ తెచ్చుకున్న కొన్ని బియ్యం ఉంటాయి, అవి వండి ప్రసాదం వండి మీ పీఠంలో అయ్యప్పకు సమర్పించి మీరు తీసుకొని గుడికి వెళ్ళి గురుస్వామితో మాల తీయించుకోవచ్చు. లేని పక్షంలో, కుదరని పక్షంలో అమ్మతో తీయించుకోవచ్చు. ఎందుకంటే లోకంలో అమ్మ తర్వాతనే ఎవరైనా మాతృదేవోభవ అంటాము, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అతిథిని కూడా దేవునితో చూసిన దేశం ఇది. ఇంటికి వచ్చే అతిథి కూడా భగవంతుడే అంటే ఏం అర్థము? ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అతిథి అంటే ప్రతి జీవి. అది కుక్క రావచ్చు మన ఇంటికి, ఏదో ఒక జీవి రావచ్చు, దాంట్లో కూడా భగవంతుడు చూడమని చెప్తున్నాడు. అంతేగాని ఒక్క మనిషిలోనే కాదు. అందుకే ప్రతి ఒక్కరిలో, ఇప్పుడు ఆ పక్షిలో, చెట్టులో, పుట్టలో, చీమలో, దోమలో అన్ని. అసలు చీమ ఎంత గొప్ప జీవి స్వామి. చీమ గురించి మీరు తెలుసుకోండి, మనిషికి కష్టాలు రావు. చీమలాగా 10% బతకండి చీమలో. 10% చీమ జీవితంలో 10% బతికితే మనిషికి కష్టాలే రావు. స్వామి శరణం. ఇంకొంత మీద మాట్లాడడం, ఎన్నో విశేషాలు తెలియజేశారు అయ్యప్ప దీక్ష గురించి. మరి మీ యాత్ర విజయవంతంగా
జరగాలని కోరుకుంటున్నాను. చాలా మంది రేపటికి ఎవరైతే రేపొద్దున వేసుకుంటున్నారో మాల, చాలా మంది మీ నాలెడ్జ్ వాళ్ళకు కూడా షేర్ అయ్యి అందరినీ ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యప్ప మాల వేసుకున్న వేళకి కాదు స్వామి, మాల వేసుకోకుండా మా సివిల్ స్వాములు కూడా అయ్యప్ప పూజ చూసినా, అయ్యప్పలకు సేవ చేసినా, అయ్యప్పలతో మాల వేపిస్తున్న మాత స్వాములు ఉంటారు, భార్యలు తల్లులు, వాళ్ళు ఇంకా గ్రేట్ స్వామి. మాతో పాటు వాళ్ళు కూడా నియమాలు పాటిస్తున్నారు, వాళ్ళు తెల్లవారుతలు వేస్తున్నారు, వాళ్ళకు కూడా సగ భాగం లభిస్తుంది స్వామి, సగం పుణ్యం వాళ్ళకు కూడా లభిస్తుంది. మీరు మాల వేసుకోకపోయినా కానీ ఆ నియమం ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ అది వాళ్ళ కేరళలో వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా లేడీస్కు అలవ లేకుండా చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువ దీక్ష చేస్తున్నది మహిళలే, మా మాతలే. ఇప్పుడు మా మాత స్వామి అనుమతి లేకపోతే నేను ఎక్కడ మాల వేసుకుంటాను, ఎక్కడ చేసుకుంటాను స్వామి? దీక్ష చేయలేను కదా. ఇప్పుడు కేరళలో స్వాములు ఆచరించే పద్ధతులకి మన ఆంధ్ర తేడా ఏమైనా ఉంటుందా? ఏం లేదు స్వామి, వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ. ఏంటంటే లోకల్ ఎప్పుడు కూడా గురువింద కింద సామెత ఉంటుంది చూడు స్వామి, అదే స్వామి. దాని కింద చూసుకోలేదు. అట్లనే కేరళలో కూడా కొంతమంది చెప్పులు వేసుకుంటారు, తిరుగుతారు, మామూలు ఉంటారు. కానీ ఈ చెప్పులు లేకుండా అనేది పెద్ద విషయం. ఈ భూమి ఇందాక చెప్పాను కదా, ఈ భూమి కూడా ఒక ఆత్మ ప్రదక్షిణ చేస్తుంది. ఇది ఒక ఆత్మే. ఆ భూమితో లింక్ ఏర్పడితేనే నీకు విశ్వంతో భగవంతునితో లింక్ ఏర్పడుతుంది స్వామి. నా మనసుకి, నా బ్రెయినే, ఈ విశ్వం అంతా నా బ్రెయిన్లోనే ఉంది, ఎక్కడో లేదు. అత్యంత శక్తివంతమైన మనిషి మెదడు. అసలు ఆకలేసేది ఎవరికి? దీనికే. నువ్వు ఎప్పుడైతే సైలెన్స్ అయి మెడిటేషన్ చేస్తావో నీకు సంవత్సరాల పాటు ఆకలేయదు. చెప్తూ కదా, ఇప్పుడు 21 రోజుల్లో 4 రోజులు తిన్నాను. అవసరం లేదు స్వామి ఆహారం, అమితాహారం అవసరమే. మితాహారం చాలా మంచిది. ఎప్పుడైనా కూడా ఎంత తక్కువ తీసుకుంటావో అంత మంచిది. కానీ ఇక్కడే నాకు నచ్చంది. స్వాములకు చెప్పి కుంభాలు పెట్టడం అసలు తప్పు స్వామి. అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. స్వాములకి తక్కువ పెట్టాలి, తక్కువ దీక్ష చేయాలి. దీక్షలో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అది తర్వాత ఎవరికైనా కూడా, సివిల్ స్వాములు కూడా అంతే. ఎంత తక్కువ ఆహారం తీసుకుంటామో అంత కంఫర్టబుల్గా ఉంటాం, అంతే. స్వామి శరణం. ధన్యవాదాలు స్వామి, ఎన్నో విషయాలు తెలియజేశారు. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా స్వామి. అలాగే స్వామి, భార్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి స్త్రీ సహకారం లేకుండా మనం మాల వేయలేం, ముందుకు వెళ్ళలేము. అయితే ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు భార్యకు నెలసరి వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అవి చాలా మంది తెలుసుకోవాల్సింది. సింపుల్ స్వామి. ఇప్పుడు ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము, నేను ఇంట్లోనే పెట్టుకుంటాను స్వామి. సపరేట్ పూజా రూమ్ ఉంటుంది. మాత స్వామికి నెలసరి వచ్చింది అనుకో, ఆ స్వామి సపరేట్ రూమ్లో ఉంటుంది. ఆ స్వామిని 3 రోజులు 5 రోజులు మనం ఆ స్వామిని చూడకుండా, ఆ స్వామి దగ్గరికి వెళ్ళకుండా, ఆ స్వామి పని ఆ స్వామి మన ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం లేదు స్వామి. అలా అనుకుంటే ఇంకా సృష్టి ఎక్కడ ఉంది స్వామి? అసలు సృష్టి అంత వాళ్ళ స్టార్టింగే వాళ్ళకి అదొక వరం. అది మంత్లీ అనేది ఒక వరం. ఇప్పుడు కేరళలో చెంగనూరు దగ్గర భగవతి అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారికి నెలసరి వస్తుంది, మరి ఏం చేయమంటావు? అమ్మని బయట పడేస్తామా? కాదు కదా, పక్క రూమ్లో కూర్చోబెడతారు, ఉత్సవాలు చేస్తారు. సో స్త్రీకి అది వరం అనమాట. సో అది తప్పు కాదు. కాకపోతే ఆ 3 రోజులు 5 రోజులు వారితో కలవకుండా, వారితో ఉండకుండా, వారితో మాట్లాడుకోకుండా ఆ రూమ్లోకి వెళ్ళకుండా చాలు. మీ రూమ్లో మీరు పూజ చేసుకొని మీరు ఉండొచ్చు. ఏదైనా రోజు పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి ప్రసాక్షం చేసుకోవాలి.